హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గుమగుమలాడే చికెన్ కర్రీని నా స్టైల్లో ఎలా చేయాలో చూపించబోతున్నాను. సో దానికోసం 1 kg చికెన్ని తీసుకొని ఫ్రెష్గా కడిగేసి అందులోకి పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారము, పచ్చి ధనియాల పొడి, గరం మసాలా, ఆయిల్ వేసి ముక్కలకి మంచిగా పట్టేలాగా కలిపేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ప్యాన్ని స్టవ్ వెలిగించి తీసేసుకోవాలి. ప్యాన్ హీట్ అయిన తర్వాత 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత కావాల్సిన మసాలా దినుసులన్నీ వేసేసుకొని అవి వేగిన తర్వాత ఆనియన్ అండ్ పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలి. అవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక మనం ముందుగానే కలిపి పక్కన పెట్టేసుకున్న చికెన్ పీసెస్ అన్నీ ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి. ఆ పీసెస్ అన్నిటికీ ఆయిల్ పట్టేలాగా మంచిగా కలిపేసేసుకొని ఒక 15 మినిట్స్ మూత పెట్టి ఉడికించుకోవాలి. ఆ తర్వాత మనకి వాటర్ అనేది సపరేట్ అవ్వడం కనిపిస్తుంది. ఈ టైంలో కాస్త వాటర్ యాడ్ చేసి అందులోనే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసేసి చికెన్ మసాలా యాడ్ చేసేసుకొని ఫైనల్గా కొత్తిమీరతో సర్వ్ చేసేసుకుంటే